నమస్తే. నిన్న రేవంత్ రెడ్డి వైద్యం, ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటా అసెంబ్లీలో చాలా గొప్పలు చెప్పిండు. కానీ ఇటు గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎన్నో తిప్పలున్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ ఒక్క నిమ్స్ హాస్పిటల్ పంజాగుట్ట నిమ్స్లో తప్ప ఎక్కడ ఆ సేవలు అందుబాటులో లేవు. అయితే వాటి గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే మన విద్యార్థుల రాజకీయ పార్టీ మెయిన్ ఎజెండా ప్రతి పౌరుడికి కార్పొరేట్ స్థాయిలో విద్యా వైద్యం అందించే విధానం కాబట్టి దాన్ని ఏ విధంగా అమలు చేయాలో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా ఎట్లా చేస్తే బాగుంటుందో అనేది మనం విశ్లేషణ చేద్దాం. అందరికీ ముఖ్యంగా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే మనకు ఆరోగ్యశ్రీ పథకం చాలా ప్రయోజకమైన పథకం. ప్రజలందరికీ ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి కుటుంబాలందరికీ ఉపయోగపడే పథకం ఏంటంటే అది అన్ని పథకాలలో అన్నిటికన్నా మంచి పథకం ఆరోగ్యశ్రీ పథకం. అది 2007లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక కూడా దాన్ని కంటిన్యూ చేసుకుంటూనే వచ్చిళ్ళు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ. అయితే 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక అప్పటి నుండి ఇప్పుడు ఈ మార్చి వరకు 2026 మార్చి వరకు ఆరోగ్యశ్రీ పేరు మీద 2400 కోట్లు ఖర్చు చేసిండు. అట్లే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆరోగ్య సేవలకు 2000 కోట్లు స్పెండ్ చేసిండు. మొత్తం దాదాపు 4500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ పేరు మీద మనకు ఈ పథకం కింద ఆరోగ్యానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు అందించిన అని గొప్పలు చెప్తున్నాడు. ఇంకా అట్లా చాలా గొప్పలు చెప్పిండు. ప్రతి నెల ఆరోగ్యశ్రీ పథకం పేరు మీద గత ప్రభుత్వం 52 కోట్లు ప్రతి నెల ఖర్చు పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి 89 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు చెప్పిండు. 5 లక్షల రాజు ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలు అయినట్టు చెప్పిండు. కానీ ఇది మీరు చెప్పండి ప్రజలారా, నిజంగా గ్రౌండ్ రియాలిటీలో ఇది కనబడుతుందా మనకు? మీరు ఆలోచించాలి. ఎందుకంటే మనకు ఎప్పుడో ఒకసారి ఏదో దురదృష్టం బాగలేక మనకి ఏదన్నా మన ఇంట్లో వాళ్ళకి ఏదన్నా ఆరోగ్య సమస్య వస్తే మనం మన దగ్గర ఉన్న ప్రైవేట్ హాస్పిటల్, ఈ ఆరోగ్యశ్రీ అనుసంధానంతో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి పోతాం. ఆ దరిద్రం ఏందో కానీ మనకు వచ్చిన రోగానికి సంబంధించి ఆ హాస్పిటల్లో ఆ సేవలు అందించాయి. కాకపోతే ప్రభుత్వం ఏమో 1800+ వైద్య సేవలను ఆరోగ్యశ్రీ పథకం కింద పెట్టినా అని చెప్తున్నారు. కానీ అవి మనకు కరెక్ట్ టైంకి అయితే ఉపయోగపడవు. ఇది ఫస్ట్ బ్యాక్లాగ్. అట్లే మనకి ఇప్పుడు ఏమైనా హార్ట్కి సంబంధించి స్టంట్ వేసిళ్ళు అనుకో, ఆ ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ సేవలు అందించే హాస్పిటల్కి పోతే వాళ్ళు ఒకటి డమ్మి తీసుకొని వస్తారు, ఒకటి మంచిది చూపెడతారు. ఈ గవర్నమెంట్ తరఫున ఆరోగ్యశ్రీ పథకం కింద వేసేది మాత్రం మీకు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వ్యారంటీ ఇవ్వలేము అని చెప్తారు. మళ్ళీ ప్రైవేట్ డబ్బులు కట్టుకుంటే ఈ ప్రైవేట్ స్కీమ్లో చేస్తే 15 సంవత్సరాలు వ్యారంటీ మీ హార్ట్కి స్టంట్ వేస్తే అని చెప్తారు. ఇట్లా కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు దుర్వినియోగం చేసుకుంటాయి. దాదాపు తెలంగాణలో 1000 ప్రైవేట్ హాస్పిటళ్ళు ఉన్నాయి. 1000 హాస్పిటల్లో 80-90% దీన్ని ఫ్రాడ్ లాగానే చూస్తుంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని దొంగ మనుషుడు ఫ్రాడ్ చేసి బిల్లులు పెట్టుకొని ప్రభుత్వ సొమ్ము వీళ్ళు జమ చేసుకుంటారు. కానీ నిజంగా ప్రజలకు ఉపయోగపడేటట్టు ప్రైవేట్ హాస్పిటల్ చేయి. ఇది గమనించిన ప్రభుత్వాలు కొన్ని రోజులు ప్రైవేట్ హాస్పిటళ్ళకు ఆపిల్లు ఫండ్స్, ఆరోగ్యశ్రీ పథకం కింద ఫండ్స్ ఇవ్వడం ఆపిల్లు. దానివల్ల జెన్యున్గా 10-20% పనిచేసే ప్రైవేట్ హాస్పిటళ్ళు ప్రజల కోసం పనిచేసేటి అవి మూసుకపోతాయి, మొత్తం కనబడకుండా పోతాయి. అసలు ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద ఇంత డబ్బులు వెచ్చించి నెలకు 89 కోట్లు పెట్టి ప్రజలకు సౌకర్యం లేకుండా పోతున్నది. అయితే ఇక్కడ మనం విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీకి 4500 కోట్లు ఈ గత 27 నెలలలో పెట్టిండు కదా రేవంత్ రెడ్డి. ఆయనే స్వయంగా అసెంబ్లీలో చెప్పిండు కదా. అయితే టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కింద 3 హాస్పిటల్స్ ఉన్నాయి. ఒకటి సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్. ఈ 3 హాస్పిటళ్ళు కన్స్ట్రక్ట్ చేయడానికి కేవలం 3000 కోట్ల రూపాయల బడ్జెటే కేటాయించిల్లో. అవి కన్స్ట్రక్ట్ అవుతున్నాయి, మన కళ్ళ ముందు ఉన్నది. అట్లే వరంగల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ 24 అంతస్తుల భవనం కూడా దాదాపు ఈ జూన్లోనో జూలైలోనో స్టార్ట్ అయ్యేటట్టుంది. దాని ఖర్చు కూడా కట్టడానికి మొత్తం మెకానిజానికి అంతా 1200 నుండి 1400 కోట్లు మాత్రమే. అయితే రేవంత్ రెడ్డి కానీ ఇంతకుముందు కేసీఆర్ కానీ ఓవరాల్గా తెలంగాణ గవర్నమెంట్ కానీ నిజంగా పేదవాడికి వైద్యం ఫ్రీగా చేయాలంటే ఈ ఖర్చు పెట్టే బదులు 4500 కోట్లు మొత్తం తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటిని చూసుకుంటే దాదాపు 25 నుండి 30,000 కోట్లు ఆరోగ్యశ్రీ పేరు మీద ఖర్చు చేసిళ్ళు. వాస్తవానికి వాళ్ళు ఎక్కువ శాతం ఫ్రాడ్ బిల్స్లనే పోయినాయి అన్నట్టు. దాని బదులు విద్యార్థుల రాజకీయ పార్టీ ఏం చెప్తుందంటే ఎట్లాగో మీరు ఇది ఇస్తా అంటున్నారు, ప్రతి పౌరుడికి రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ ఉన్నోళ్ళందరికీ 10 లక్షల మన కవరేజ్ ఉన్నది కదా,
దాని బదులు ఇవి ఉన్నాక ఈ 4,500 కోట్లు ఈ ఆరోగ్యశ్రీకి ఇచ్చే వాటి బదులు మీరు కొత్త హాస్పిటల్ ఎందుకు కడతలేరు? ఒక హాస్పిటల్ కట్టాలంటే 1,000-1,200 కోట్లే. అది మన కళ్ళ ముందు ఈ రోజు రేట్ల కన్స్ట్రక్షన్ రేట్స్ తోటి మీరు కడుతున్నప్పుడు పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు మీరన్న నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీలు కట్టినా కూడా ఎంత ఖర్చు అవుతుంది? చాలా నెగ్లిజిబుల్. పోనీ ఉమ్మడి జిల్లాలల్లో ప్రతి జిల్లాకు 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినా మీకు అసలు నథింగ్. ఆర్టీసీ ఉచిత ప్రయాణానికే 3,500 కోట్లు పెట్టిల్లు ప్రతి సంవత్సరానికి. మళ్ళీ దాని బదులు 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తాయని విద్యార్థుల రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రజలారా, ప్రభుత్వ దుర్వినియోగం. ఎందుకంటే వీళ్ళు ఆరోగ్యశ్రీ పథకం కింద పేద ప్రజలకు సేవ చేసేదానికన్నా ప్రైవేట్ హాస్పిటల్ నుండి ఆ బిల్స్లో వాళ్ళు దొంగ బిల్స్ పెడతారు. అది వాళ్ళకి తెలుసు. దొంగ బిల్స్ వచ్చినాక ఎంతో అంత కమిషను ఆ ఎమ్మెల్యేలకో, ఎంపీలకో, మంత్రులకో పోతాయి. కాబట్టి అది ఇంకా ఆ ప్రభుత్వ సొమ్మును ఎట్లా చేతికి లీగల్గా ఎట్లా తీసుకోవాలని చెప్పి వేసిన స్కీమ్లో భాగంగా, లీగల్ అంటే పూర్తి లీగల్ కాదు కానీ కమిషన్లు డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ ఎట్లా దొబ్బాలను అనే దాంట్లో ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ ప్రజాప్రతినిధులు దోచుకుంటారు. అట్లాంటి స్కీము చాలా మంచి స్కీమును కనీసం వీళ్ళు ఆ ఫ్రాడ్ జరుగుతున్న ప్రైవేట్ హాస్పిటల్లో ఆ ఫ్రాడ్ బిల్లులను ఆపడానికో రెగ్యులేట్ చేయడానికి కూడా ఏం ఆలోచించలే వాళ్ళు. మొత్తం బంద్ చేస్తే అప్పుడు ఆ రోజు హాస్పిటల్ పోయిన వాళ్ళకు ఈ రోజు నుండి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అంటే ఆ మనిషి ఎటు పోవాలి? ఆ పేషెంట్ ఎటు పోవాలి? అట్లా కాకుండా కరెక్ట్గా రెగ్యులేట్ చేయలేకపోతాడు. అంత సొమ్ము దుర్వినియోగం అవుతుందని తెలిసి ప్రభుత్వ హాస్పిటళ్ళు కట్టలేకపోతాడు. ఎప్పుడో కేసీఆర్ శంకుస్థాపన చేయించినాయి కదా ఈ 4 హాస్పిటళ్ళు. టిమ్స్కు సంబంధించింది 3, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఇది. ఈ 4 ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి, ఇంకా పూర్తి కాలే అవి. ఆ గవర్నమెంట్ మారకుండా ఉన్న కన్స్ట్రక్ట్ అయ్యేటివి కావచ్చు. సో ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నా కూడా ప్రజలకు విద్యా వైద్యం అందుతలేదు. ముఖ్యంగా వైద్యానికైతే ఎంతోమంది ఇబ్బంది పడతారు. మన 1,830 పైన సేవలు అందిస్తున్నారట ఆరోగ్యశ్రీలా. మనం హాస్పిటల్ పోయినప్పుడు మాత్రం మనకు సంబంధించిన రోగాన్ని ఆ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద చూడరు. తిరిగి వేరే హాస్పిటల్లో యాస్టకు వచ్చి మళ్ళీ ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు కుమ్మరియాల్సిన పరిస్థితి. దీనివల్ల మధ్యతరగతి కుటుంబం ఇంకా పేదరికానికి పోతుంది. ఎన్నో రిపోర్ట్లు ఇచ్చిళ్ళు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో మొత్తంలో మధ్యతరగతి పీపుల్ అందరూ లోవర్ క్లాస్కు పోతున్నారు, పేదరికంలో పోతున్నారు. ఎందువల్ల అంటే విద్యకు వైద్యానికి ఖర్చు చేసే వాళ్ళు కిందికి జారుతున్నారు డబ్బు సంపాదనలా అని చెప్పి ఎన్నో రిపోర్ట్స్ వచ్చినాయి. అయినా ఈ ప్రభుత్వాలు అసెంబ్లీల మీటింగ్లు, అసెంబ్లీలలో గంటల కొద్దీ గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. గ్రౌండ్ రియాలిటీ చూస్తేనేమో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మేము డిమాండ్ చేసినాం రేవంత్ రెడ్డికి, ఉచిత బస్సు ఇస్తున్నావు కదా, ప్రతి నెల ఒక 1,000 రూపాయల ఖర్చు వస్తుంది, 1,000-1,100 రూపాయల ఖర్చు వస్తుంది. ఉచిత బస్సు పేరు మీద 34 లక్షల మంది ఎవ్రీడే ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరికీ దీని బదులు ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించి ఇన్సూరెన్స్ అన్న కల్పించినాం అనుకో, ఆ మహిళకు 10-15 లక్షల ప్రైవేట్ ఇన్సూరెన్స్ కార్డు వస్తుంది. దానివల్ల వాళ్ళకి ఇష్టమున్న హాస్పిటల్లో చూసుకుంటారు. అదన్నా ఉచిత పథకాలను ఇష్టారాజ్యంగా చేసి నువ్వు ఎన్ని పథకాలు ఇచ్చినా మంచిగా, కానీ వైద్యానికి సంబంధించిన మంచి పథకాలు ఇవ్వకుండా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఓ రోజు ఎలక కొట్టిందని, ఓ రోజు కోతి అని, ఓ రోజు కరెంట్ షాక్ అని రకరకాల ఇబ్బందులు. ఈ ఇబ్బందులన్నీ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డికి తెలిసి కూడా ఈ పథకాలను చేస్తున్నారు. అరే, సీఎం రిలీఫ్ ఫండ్ తెలంగాణలో ఏ హాస్పిటల్లో చెల్లదండి, ఓన్లీ నిమ్స్ హాస్పిటల్కి సంబంధించి మాత్రమే. ఇంకా ఎంతమంది అని నిమ్స్కు పోతారు? అక్కడ ఉన్నదే ఒక హాస్పిటల్. సో కాబట్టి విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఐదర్ నువ్వు ప్రైవేట్ ఇన్సూరెన్స్ స్కీములన్నీ ప్రజలందరికీ, లేదా ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించు, మంచిగా ఏ క్లాస్గా నిర్మించి, మనకు ఉన్నాయి తెలంగాణలో 2-3 ఉన్నాయి, వాటిలాగా నిర్మించి ప్రజలకు వైద్య సేవలు అందించమని విద్యార్థుల రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేగాని అసెంబ్లీలో గొప్పలు చెప్పుకుంటా, ఈడనేమో ఆరోగ్యశ్రీ తిప్పలు, ఆడనేమో అసెంబ్లీలో గొప్పలు, ఇది ఎవరికి ఉపయోగం అవుతుంది? అసెంబ్లీలో మీరు కాలక్షేపానికి చేయడానికి తప్ప 2 పార్టీలు అంతే, కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా, వాళ్ళు ఏదో మంచోళ్ళు అని చెప్తలేను. వీళ్ళెవరు ప్రజల గురించి ఆలోచించరు, ముఖ్యంగా వైద్యాన్ని గురించి ఆలోచించరు. ఎందుకంటే రాజకీయ నాయకులు బతికేది ఒకటి రియల్ ఎస్టేట్ అయితే, 2 ఈ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన లంచాలతోటే వీళ్ళు బతుకుతూ ఉంటారు, వాళ్ళు దాంట్లో వచ్చే కమిషన్లతోటి.
కాబట్టి ఈ సిస్టమ్ మారాలంటే విద్యార్థుల రాజకీయ పార్టీకి ఓటేయాలి, గెలిపించాలి, మాకు మద్దతు తెలపాలి. ఈ వీడియోను మీరు మీ ఫ్రెండ్స్ గ్రూప్లల్లో, ఫ్యామిలీ గ్రూప్లల్లో షేర్ చేయండి, మీ సర్కిల్లో డిస్కషన్ చేయండి. అరే కొత్త పార్టీ వచ్చిందట తెలంగాణలో, ప్రాంతీయ పార్టీ, కొత్త ప్రాంతీయ పార్టీ, అది విద్యార్థుల రాజకీయ పార్టీ, యువతతోటి చదువుకున్న వాళ్ళతోటి నిర్మించబడ్డ పార్టీ ఇది. హెచ్చు సినిలన్న నాయకత్వంలో మన పార్టీ ముందుకు పోతుంది. మీరందరూ మద్దతు తెలిపితే మనకు గట్టి బలం వస్తే విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ప్రతి పౌరుడికి విద్య, వైద్యం కార్పొరేట్ లెవెల్లో ఉచితంగా చేసే బాధ్యత మాది అని తెలియజేస్తూ జై తెలంగాణ, జై వీఆర్పీ, బ్యాట్ గుర్తుకే మన ఓటు.